హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యోపదేశం, దినమంతా పరిశుద్ధంగా ఉండడం ఎలా? దినమంతా పరిశుద్ధంగా, జీవితకాలం అంతా పరిశుద్ధంగా ఉండడం ఎలా? ఈరోజు చాలామంది పరిశుద్ధంగా ఉండడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు, పోరాడుతూ ఉంటారు. అయితే బైబిల్ ఏం సెలవిస్తుంది? లేఖనం ఏం సెలవిస్తుంది? దినమంతా పరిశుద్ధంగా ఉండాలి అంటే ఆ దినము నువ్వు దేవునితో ఆరంభించాలి. దినమంతా నీవు పరిశుద్ధంగా బ్రతకాలి అంటే పరిశుద్ధత అనే ఆలోచన నీలో ఉండాలి. చాలామంది నూతన వస్త్రాలు వేసుకునే వ్యక్తి ఆ మొదటి రోజే తన వస్త్రం పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు. ఆ తెల్లటి బట్టలు కావచ్చు, రంగురంగుల బట్టలు కావచ్చు, మొదటి రోజు వేసుకున్నప్పుడు దానికి ఎంతగానో ప్రాధాన్యత ఇస్తారు. ఆ బట్ట మీద ఎటువంటి మరక పడకూడదని అనే ఆలోచనతో ఎటువంటి మురికి అంటకూడదని ప్రయత్నిస్తూ ఉంటారు. సాధారణంగా వస్త్రం విషయంలో ఒంటి మీద వస్త్రము నీటిగా ఉండాలని, శుభ్రంగా ఉండాలని ఆలోచించే వ్యక్తి ఆ వస్త్రం మీద ఏదైనా మరక పడితే వెంటనే నీటితో కడుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ కొంతమంది ఆ వస్త్రం మీద మురికి పడినను అది 2 రోజుల వరకు మురికిగా ఉన్నను వేసుకోవడానికి ఇష్టపడతారు. చాలామంది ఆ రోజు వేసుకున్న షర్టు, వస్త్రము ఆ రోజు రాత్రికి విడిచేసినను మరలా యథాస్థితిగా 2వ రోజు వేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. వస్త్రం మీద శ్రద్ధ ఉండదు కొంతమంది మాత్రం శుభ్రముగా దాన్ని ఉతుక్కొని నీట్గా దాన్ని ఇస్త్రీ చేయించుకొని దాన్ని వేసుకోవడానికి ఇష్టపడతారు. దాని మీద ఏదైనా మరకపడ్డా ఇష్టపడరు వారు, వెంటనే దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఇష్టపడతారు. అదే విధంగా ఆధ్యాత్మిక జీవితంలో, మన భక్తిలో, మన ప్రయాణంలో దేవుడు కూడా నీవు ఒక దినము కాదు ప్రతిరోజు పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఇష్టపడతాడు. మరి అలాగున ఉండాలి అంటే ఏం చేయాలి? 1, నీవు ప్రతిదినము ఆయనతో నువ్వు ఆరంభించుకోవాలి. ఆయనతో నువ్వు ఆరంభించుకొని ప్రార్థనలో ఆయన చిత్తాన్ని వెతికి, 3వది వాక్య భాగము నీ హృదయంలో పెట్టుకొని నువ్వు ముందుకు సాగాలి. బైబిల్లో ఒకే వ్యక్తి ప్రార్థనను, వాక్యమును కలిగి ఉన్న జీవితం కలిగిన వ్యక్తి దావీదు. ఈ దావీదు 119వ కీర్తన 164వ వచనంలో లేఖనం ఇలాగూ సెలవిస్తుంది: దినమునకు 7 మార్లు ఆయన ప్రభుని స్తుతించేవాడంట. ప్రభుని సన్నిధిలో ఆయన మోకరించేవాడంట. దినమునకు 7 మార్లు అంటే 3 గంటలకు ఒకసారి ఆయన ప్రభు సన్నిధిలో గడుపుతున్నాడనే అర్థము. ఈరోజు ఈ మాట వింటున్న సహోదరి, సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ ప్రయాణంలో మినిమం ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 3 పూట్లైన ప్రార్థన ఉందా? లేదా రోజుకు ఒక్క గంట అయినా ఉదయకాలమైన ప్రార్థన ఉందా? పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించగలుగుతున్నావా? కొంతమంది ఎలా ఉంటారంటే 1 క్రిస్మస్, 2 గుడ్ ఫ్రైడే, 3 ఈస్టర్. క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఈ 3 దినములు మాత్రమే మందిరానికి వచ్చి ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, ప్రభువా ఈ దినం పరిశుద్ధంగా ఉండేటట్టు సహాయం చేయమని ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళి యథాస్థితిగా మరలా పాపిష్టి జీవితంలో జీవించేవారు కూడా కలరు. కానీ కొందరైతే నిత్యము పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా దావీదు ఆయన ప్రతిరోజు 7 మార్లు ప్రార్థన చేసేవాడు. అదే దావీదు ఇలాగున్న లేఖనం సెలవిస్తుంది 119వ కీర్తన 11వ వచనం: నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో వాక్యమును ఉంచుకొనుచున్నాను.
కీర్తన 1:1 వచనం నుంచి చూస్తే, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దావీదు రాశాడు. దావీదు ఎంతగానో వాక్యం ఇష్టపడతాడో, ఎంతగానో ప్రభుని స్తుతించడానికి ఇష్టపడతాడో, ఎంతగానో ప్రార్థన చేయడానికి ఇష్టపడతాడో ఆలోచించు. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వెవరివైనా సరే ఆ దినమంతా నువ్వు పరిశుద్ధంగా ఉండాలి అంటే, 1 ఆయనతో ఆరంభించు. 2 ఆ రోజు ఆయన చిత్తాన్ని నువ్వు లేఖనం ద్వారా నువ్వు తెలుసుకో. ప్రార్థనలో ఆయన చిత్తాన్ని తెలుసుకో. రోజు మొత్తంలో నువ్వు 3 మార్లు నువ్వు ప్రార్థన చేయి. అలా దానియేలు కూడా 6వ అధ్యాయము దానియేలు 6:10లో ఆయన ముమ్మారు ప్రార్థించిందని లేఖనం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ముమ్మారు ఆయన ప్రార్థించారు. అపోస్తులైన పౌలు కూడా ముమ్మారు తను ప్రార్థన చేస్తూ ప్రార్థనతోనే ముందుకు సాగేవాడు. ఈరోజు ఒక దినమంతా పరిశుద్ధంగా ఉండాలి అంటే ఆయనతో ఆరంభించుకో. ఆయనతో నువ్వు ఆరంభించబడిన నీ జీవితం ప్రార్థన లేకుండా ముందుకు సాగదు. 2 ఆయన చిత్తమును వెతుకు. 3వది ఆయన వాక్య ధ్యానం. ఖచ్చితంగా ఆ వాక్యాన్ని ఆ రోజు ధ్యానించిన వాక్యాన్ని హృదయంలో పెట్టుకో. వాక్యానుసారంగా ఆ రోజు జీవించు. నువ్వు తొట్టిల్లు పోకుండా, పడిపోకుండా ఆ ప్రార్థన, ఆ ప్రారంభము, ఆ వాక్యం నేను కాపాడుతుంది. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఆయనతో నువ్వు ఆరంభించగలిగితే, ముమ్మారు ఆయన చిత్తమును వెతకగలిగితే, 7 మార్లు ఆయన సన్నిధిలో నువ్వు గడపగలిగితే, ఆ దినమంతా నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి సిద్ధపడతావు. పరిశుద్ధంగా జీవించడానికి ప్రభు కృప చూపుతాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్.